దాడి జరిగినట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే మనం చేస్తున్నారో వాళ్ళకి అడ్డుపడటం వల్ల తన ప్రాణాలను కూడా త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన పేరు సయ్యద్ ఆదిల్ హుసేన్, ఒక ముస్లిం యువకుడు. ఆ దాడులను ఖండిస్తూ అడ్డుపడితే ఆయనను కూడా చంపేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక మహిళ అక్కడ తన తండ్రిని కోల్పోయింది ఆ దాడుల్లో. ఆ మహిళకు రక్షణగా ఇద్దరు ముస్లిం యువకులు నిలబడి అక్కడి నుంచి ఆమెను కేరళ వరకు కూడా ఉచితంగా చేర్చి ఆమెను ఇంటికి చేర్చినటువంటి పరిస్థితి ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి క్యూబాలో తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆంక్షల్ని ఈరోజు అమెరికా విధిస్తున్న పరిస్థితి ఉన్నది. అట్లాగే దౌత్యపరమైనటువంటి ఒత్తిడి ఆ క్యూబా పైన అక్కడ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా కార్మిక వర్గం శ్రామికుల యొక్క సంక్షేమం కోరుకునే పద్ధతుల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మధురో గెలిచిన తర్వాత ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించడం కోసం అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత మొత్తం పౌర సమాజం మీద, ప్రపంచం మీద ఉన్నది అనేటువంటి ఆలోచనతో సిపిఎం పార్టీ క్యూబాకి సంఘీభావాన్ని ప్రకటించాలని నిర్ణయం చేయడం జరిగింది. క్యూబా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటం కోసం ప్రతి ఒక్కరు కూడా వారికి సంఘీభావాన్ని చేయాలని, సంఘీభావ నిధిని సమీకరించాలని సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులు, పార్టీ సభ్యులు కూడా ఈ క్యూబా సంఘీభావ నిధికి సహకరించాలని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని, అమెరికా దుశ్చర్యల్ని ఖండించాలని మేము కోరుతాము.